ఏలూరు జిల్లా నూజివేడు మండలం అన్నవరం గ్రామంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఏపీఐఐ ఏటీపీ టీం పర్యటించింది. స్థానిక ప్రజలతో మాట్లాడి సూచనలు సలహాలు అందించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, భూమిలోని పోషక విలువలు పెంపొందించడానికి అవలంబించాల్సిన పద్ధతులు, కీటకాల నియంత్రణకు వాడే ఫెరోమిన్ మిట్టలు, బయోకల్చర్, సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. సాగునీటి సంబంధిత ప్రాజెక్టులు, రైతుల కోసం ప్రపంచ బ్యాంకు సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరితే తప్పకుండా అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి నోరా కావీస్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖ ద్వారా జరిగిన అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నట్లు ఏపీఐఐ ఏటీపీ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. Really maximize the benefits. You really have done so well. So I think, and what I have noticed in many, of course, if there is another request from the government, we will be happy to have. But what I can say is already you have been very innovative. You have businesses. So my recommendation is you could think as a group what kind of new businesses you could build with the revenues that you already have. We have seen, because the World Bank will help, but the World Bank will not be able to help. అంటే మన ఫైనాన్స్ సరిగ్గా దానివల్ల చాలా సమస్యలు ఉన్నా కూడా మీరు చాలా బాగా చేశారు అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్లో ఈ ప్రాజెక్ట్ అయిపోతుందండి, క్లోజ్ అయిపోతుంది. ఈ సంవత్సరం అక్టోబర్తో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. సో అంటే మనకి ఒక 9-10 నెలలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ నెలల్లో మనకున్న వనరులతో ఎంత బాగా చేయగలమో అది చేద్దాము. ఇప్పుడు ఉన్న డిమాండ్స్ అన్ని కూడా అర్థమవుతున్నాయి. సో ఈ 10 నెలల్లో ఎంత చేయాలో అది చేయగలుగుతాము. తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి సపోర్ట్ కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి బ్యాంక్ని అడగాలి. అంటే మనం డైరెక్ట్గా చేయలేము, ఈ రైతు సంఘాలతో కానివ్వండి, డిపార్ట్మెంట్స్తో కానివ్వండి. సో ఒకవేళ అలా గనక వస్తే డెఫినెట్గా చేస్తాము. సో మైగ్రేషన్ ట్యాంక్స్ ఇంప్రూవ్మెంట్స్ ఏపీఐ ఏటీపీ ప్రాజెక్ట్ కింద వాటిని పరిశీలించడానికి రావడం జరిగింది. మనం ఇక్కడ పూర్తి చేసిన వర్క్లని వాళ్ళ నేత్రములతో వాళ్ళు దర్శించి వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. ఈ మరిన్ని వర్క్స్ శాంక్షన్ చేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే మరింత లోన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు అంగీకారం తెలియజేస్తున్నారు. రేపు ఉదయం వాళ్ళు స్టేట్ కంట్రీ లీడర్ వస్తున్నారు, వారికి సెక్రటరీ గారితో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో మిగతా వారు తెలియజేస్తారు. ఇప్పుడు మైగ్రేషన్ ట్యాంక్స్ కింద మన స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ది బండ్, రీకన్స్ట్రక్షన్ సర్వీసెస్, సర్ఫస్ వేర్ రీకన్స్ట్రక్షన్ అలాంటి పనులు చేపట్టడం జరిగినది. ఆ పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. దాన్ని వాళ్ళు స్వయంగా పరిశీలించడం కూడా జరిగింది. దీనివలన ఇంతకు ముందు గ్యాప్ ఆయకట్టు ఉండేది, 60 ఎకరాల గ్యాప్ ఆయకట్టు ఉన్నది. ఆయకట్టును కూడా పూర్తి చేసి ఇప్పుడు 160 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.